ఇటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడే రాష్ట్రాలకి సీరియస్గా యాక్షన్ తీసుకోండి, సుమోటో కింద ఈ బస్సెస్ అన్నిటిని ఇన్స్పెక్ట్ చేయండి అని చెప్పుకొచ్చింది. దాని గురించి మాట్లాడుకున్నామో లేదో, ఇప్పుడు లేటెస్ట్గా కర్నూలు జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుగ్గులి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక బస్సు మనం చూడొచ్చు, కర్ణాటకకు సంబంధించిన ఒక స్లీపర్ బస్ బోల్తా పడింది, పంట పొలాల్లోకి దూసుకెళ్ళింది. కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక ఆర్టీసీకి సంబంధించిన ఒక స్లీపర్ బస్ ఇటు బెంగళూరు నుంచి మంత్రాలయంకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు స్టీరింగ్ రాడ్, ఏదైతే స్టీరింగ్ రాడ్ మనకు కనిపిస్తుంది కదా, ఆ స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి డ్రైవర్ చెప్పుకొస్తున్నాడు. ఈ బస్సు ట్రావెల్ చేస్తున్న సమయంలో ఈ బస్సులో దాదాపు 29 మంది ప్రయాణికులు ఉన్నారు. చూడండి, పంట పొలాల్లోకి వెళ్ళి పల్టీ కొట్టి మరి అది పక్కకు పడిపోయింది, ఫ్లిప్ అయిపోయింది, ఒక సైడ్కి ఫ్లిప్ అయిపోయింది. ప్యాసింజర్స్కి సంబంధించిన బ్యాగ్స్, వాళ్ళ బట్టలు, వాళ్ళ లగేజ్కి సంబంధించిన అన్నీ కూడా కింద బయటపడిపోయినాయి. ఎందుకు జరిగింది ఈ సంఘటన అంటే, ఇటు మంత్రాలయంకి వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది, క్లియర్గానే ఉంది, రోడ్డు కొంచెం చిన్నగా ఉన్నా కానీ క్లియర్గా ఉంది. కుంభకోణం టు బెంగళూరు, సో వయా మంత్రాలయం వెళ్తుంది. ఆర్టీసీకి సంబంధించిన కేఎస్ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్ కూడా మనకు కనిపిస్తున్నాడు, ఆ విషయంలో కింద కూర్చొని మాట్లాడుతున్నాడు ఫోన్లో. సో మొత్తం మీద స్టీరింగ్కి సంబంధించిన రాడ్, అంటే స్టీరింగ్ అమాంతం డ్రైవ్ చేస్తున్న సమయంలో ఆ స్టీరింగ్ రాడ్ చేతికి వచ్చేసిందా ఊడిపోయి? ఎస్, అదే డ్రైవర్ మనం చూస్తున్న విషయంలో డ్రైవర్ అక్కడే కూర్చొని మాట్లాడుతున్నాడు. చూడండి, స్లీపర్ బస్ ఇది కూడా, కానీ దీని మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేనట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది.